నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఈజ్ షాహిదా. సో ఇది వరకు మనము ఇల్లు కట్టి అంటే దానికి అద్దెకిచ్చి ఆ అద్దెతో మనం బతుకుతుండే వాళ్ళం అనమాట. కానీ ఈ తరంలో అది మారిపోయింది. ఎలా అంటే రియల్ ఎస్టేట్లో రీట్స్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏది బెటర్, దీని మధ్య ఏంటి డిఫరెన్షియేట్ ఏంటి? సో ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ సార్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ రీట్స్ అంటే ఏంటి అసలు? యా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి. అంటే పబ్లిక్ దగ్గర నుంచి ఒక మనీ గ్యాదర్ చేసేసి అంటే రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అండ్ ఇట్ షుడ్ బి కమర్షియల్ వెంచర్స్ అనమాట అన్ని కూడా. ఆ వచ్చే మాల్స్ కావచ్చు, ఓకే, లేదా ఏదైనా వేర్ హౌస్ కావచ్చు, లేదా సినిమా థియేటర్ కావచ్చు, లేదా కమర్షియల్ సర్వీస్ సెంటర్స్ కావచ్చు, ఏమైనా సరే ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేసి ఆ వచ్చే రెంటల్ 90% వరకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం అందరూ పంచుకునేదాన్ని మనం రీట్స్ అంటాం. ఓకే, అంటే ఒక కంపెనీ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ ని డివిడెండ్ రూపంలో ఎలా పంచుతుందో రీట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏంటంటే అచ్చం రియల్ ఎస్టేట్ కమర్షియల్ రెంట్కి ఇచ్చేసి ఆ వచ్చే డబ్బుని అందరూ పంచుకుంటారు అనమాట. 90% వరకు మీ షేర్ అవుతా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతి మెట్రో సిటీస్ లో డెవలప్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంబసీ వాళ్ళు ఉన్నారు, మైండ్ స్పేస్ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో రహేజ్ ఐటీ పార్క్ దగ్గర ఉన్నారు కదా, అలాగే ముంబైలో, గుర్గావ్లో అన్ని సిటీస్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు మొత్తం కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇచ్చేస్తారు. వచ్చిన ఇన్కమ్ లో ఉంచి 90% యూనిట్ షేర్ వాళ్ళందరికీ పంచుతారు ఏ సంవత్సరం ఆ సంవత్సరమే. వాటిని మనం రీట్స్ అంటాం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట. అంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ పూల్ చేసేసి ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ కొనేసేసి వచ్చే ఇన్కమ్ ని మళ్ళీ పబ్లిక్ అందరు షేర్ చేసుకోవటాన్ని రీట్స్ అంటాం. అయితే చిన్న పెట్టుబడిదారులకు రీట్స్ ఎంత వరకు ఉపయోగకరం? డెఫినెట్ గా, ఎందుకంటే కమర్షియల్ గా రియల్ ఎస్టేట్ ఎవరైనా డెవలప్ చేద్దాం అనుకున్నారండి, కోట్లలో పెట్టుకోనాలి. రెండోది అది రెంట్కి ఇద్దామని అన్నానని సరే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఉంటాయి కమర్షియల్ గా, అంటే అవన్నీ చూసుకోవటం మనకు తెలియదు, లీగల్ రిక్వైర్మెంట్ మనకు తెలియదు. ఒకవేళ అది ఖాళీగా ఉన్నా సరే మళ్ళీ టెనెంట్ ఎత్తుకోవటం చాలా కష్టం కమర్షియల్ రియల్ ఎస్టేట్స్. అందుకని వాటిని మేనేజ్ చేయడం కష్టం, డెవలప్ చేయడం కష్టం, సొంతంగా ఉంచుకోవటం కష్టం అనమాట. చిన్న ఇన్వెస్టర్స్కి ఏంటంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అని రీట్స్ ద్వారా ఏంటంటే ఈవెన్ 100 రూపాయలు 200 రూపాయలతో కూడా బిగిన్ చేసుకోవచ్చు. వచ్చిన వాటా మనం పంచుకోవచ్చు. ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ అంటే ఆల్మోస్ట్ 13% దాకా ఉన్నాయి లాస్ట్ 5 years నుంచి. లాస్ట్ 5 years లో 28,000 కోట్ల రూపాయలు వీళ్ళు పంచుకున్నారు వచ్చిన రెంట్ని. 2.5 లక్షల కోట్ల వర్త్ రీట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇండియాలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో. 2.5 లక్షల కోట్లు. కాబట్టి కమర్షియల్ గా రియల్ ఎస్టేట్ ఇద్దాము, రెంట్కి ఇద్దాం అనుకున్న వాళ్ళకి వాళ్ళు దాంతో పోల్చుకుంటే రీట్స్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు అంటే మనకి ఇన్వెస్ట్ పర్పస్ గా చూసుకుంటే లేకుంటే రెంటల్ పర్పస్ గా చూసుకుంటే ఈ రెండిట్లో ఈ రీట్స్ లో అండ్ దీంట్లో ఏది బెస్ట్ అంటారు? బేసికల్ గా ఓల్డ్ రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే రెంట్ వాళ్ళు ఇల్లే కట్టుకుంటారు, ఆ ఇంట్లో కొంచెం వాళ్ళు ఉండి మిగతా ప్లేస్ అంతా రెంట్కి ఇచ్చేసి ఆ రెంటల్ మీద సర్వైవ్ అవుతా ఉంటారు. మనం చూసిన ట్రెడిషనల్ పీపుల్ అది. బట్ ఇప్పుడు మోడర్న్ పీపుల్ కి ఏంటంటే రీట్స్ అని వచ్చేసినాయి కదా, వాళ్ళు ఏ సిటీలో ఉంటారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కెరీర్ పరంగా ఎక్కడికో పోతా ఉంటారు అండ్ అన్ని ఫిజికల్ మారిపోతా ఉంటారు. ఈ ఫిజికల్ అసెట్స్ మేనేజ్ చేయటం అండ్ ప్రాపర్టీ మేనేజర్ పెట్టుకోవటం, అక్కడ రిపేర్లు చేయించుకోవటం, ఇవన్నీ చాలా హెడేక్. పైగా డిమాండ్ సప్లై నిరంతరం మారిపోతా ఉంటాయి. ఆ ప్లేస్ లో డిమాండ్ లేని ప్రాపర్టీ ఉంచుకున్నారు అనుకోండి, వాటి ఇన్కమ్ జనరేట్ అవ్వదు, అమ్ముదామంటే ఎవరు కొనుక్కోరు అనమాట. ఇలాంటి హెడేక్ లేకుండా రీట్స్ బాగా సూట్ అవుతాయి. ఓకే, అంటే లిక్విడిటీ విషయంలో చూసుకుంటే ఏది బెస్ట్ అంటారు? డెఫినెట్ గా రీట్స్, ఎందుకంటే లైవ్ లో కొనుక్కోవచ్చు, లైవ్ లో అమ్ముకోవచ్చు స్పాట్ లో అది. బట్ ఫిజికల్ అసెట్స్ అట్లా కాదు, మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఇట్ టేక్ టూ మచ్ టైం. మీడియేటర్ లేకుండా మీరు కొనలేరు, అమ్మలేరు. ఓకే, ఇక ట్యాక్స్ ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా అంటే? ఒకటి, మీరు కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా లీగల్ వైజ్ గా వెళ్ళాలి. డొమెస్టిక్ రియల్ ఎస్టేట్ అయితే మన గవర్నమెంట్ కి చెప్పం కాబట్టి మనం ఫిజికల్ గా తీసుకుంటాం, ట్యాక్స్ ఏం కట్టే పని లేకుండా. రీట్స్ అనేది లీగల్ ఇన్కమ్ కాబట్టి మనం ట్యాక్స్ కట్టుకొని మనం తీసుకుంటాము. బట్ ఏదైనా సరే కంఫర్ట్ గా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట రీట్స్ లో అయితే. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూసుకుంటే ఏది బెస్ట్ అంటారు? ఫిజికల్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా లేదు, లొకేషన్ స్పెసిఫిక్ అది. ఎగ్జాంపుల్ మీరు రెంట్ కూడా ఆధారపడి. అవును, ఇప్పుడు కొండాపూర్ చాలా హాట్ ఏరియా, అండ్ అది కోకాపేట చాలా హాట్ ఏరియా, నియోపోలిస్ చాలా హాట్ ఏరియా. అలాంటి కొన్ని పర్టికులర్ హాట్ ఏరియాలు ఏంటంటే ఒక్కోసారి 2-3 years గా డెవలప్ అవుతాయి, కొన్ని అలా అవ్వదు.
కొన్ని పబ్లిక్ ఉన్న ప్లేస్లో మనం తీసుకున్నాం అనుకోండి, లైక్ గట్కేశ్వరల్లి, యాదగిరి గుట్టకల్లి అలా తీసుకున్నారనుకోండి, అటన్ని కమర్షియల్ వెంచర్స్ లేవు కదా, అవును. లైఫ్ స్టైల్ ఇట్లా ఐటీ లైఫ్ స్టైల్ లేదు కదా అవతల, అవి అంత ఫాస్ట్గా మూవ్ అవ్వవు. అవును. అంటే ఫిజికల్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా లొకేషన్ స్పెసిఫిక్, ఇట్స్ డిపెండింగ్ అపాన్ జాబ్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్, ఇలాంటి ఆపర్చునిటీస్ బట్టి అప్రిషియేషన్ అవుతా ఉంటుంది. అవును. అదే రీడ్స్ అనుకోండి, అది గ్లోబల్ ప్రొడక్ట్ కదా, ఓకే. అది దాంట్లో గ్లోబలైజ్డ్ ఇవన్నీ ప్రొడక్ట్ ఏముండవు. అండ్ డిఫరెంట్ మెట్రో సిటీస్లో ఉంటాయి కదా, అవును. అందుకని ఎకానమీ భూమి ఉన్నంత కాలం నీకు రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. పైగా అవి లాంగ్ లీజ్, 10 years అలా లీజ్ ఇస్తుంటారు, 1 year 2 years అలా కాదనమాట. ఓకే. అందుకని మినిమం గ్యారంటీ ఇన్కమ్ కంపేర్ టు ఫిజికల్గా. ఓకే. కాకపోతే ఫిజికల్ ఏంటంటే లక్ బాగున్న చోట బాగా ఫాస్ట్ మూవ్ అవుతాయి, లక్ బాగాలేని చోట స్టక్ అయిపోతాం అంతే. అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా కానీ ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు దీంట్లో? ఒకటి మీకు అది ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకున్నప్పుడు రీడ్సే కంఫర్ట్. రీడ్సే రీడ్సే కంఫర్టా కంఫర్ట్. వీళ్ళకి ఈ కూడా? మధ్య ఓకే. గవర్నమెంట్ కూడా దానికి ఈక్విటీ స్టాటస్ ఇచ్చారు, నీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. మామూలుగా ఏంటంటే కమర్షియల్ రెంటల్ ఎప్పుడైనా 6% కంటే ఎక్కువ రాదు, 6 or మాక్సిమం 7 దాకా వస్తుంది. ఓకే. ఎట్లాగో స్టాక్ మార్కెట్లో రీడ్స్ కూడా నీకు 10 to 12 దాకా ఇస్తున్నాయి కదా, కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ ఇన్కమ్కి ఆల్టర్నేట్ అనుకోవచ్చు డెఫినెట్గా. రెండోది లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు సెల్ బటన్ నొక్కేసి మనీ అంతా తీసుకోవచ్చు. మూడోది ఇది కంప్లీట్గా ఈక్విటీ డిపెండెంట్ కాదు. ఈక్విటీ మార్కెట్ ఏంటంటే కొలాప్స్, రిసెషన్ వచ్చినప్పుడు టూ మచ్ కొలాప్స్ అవుతాయి. ఇవేంటంటే రెంటల్ ఇన్కమ్ కదా, అంత కొలాప్స్ అవ్వవు అనమాట. కాబట్టి డెఫినెట్గా గోల్డ్తో పోల్చుకున్నా, రియల్ టైంలో రెంటల్ ఇన్కమ్తో పోల్చుకున్నా, లేదా బ్యాంకు డిపాజిట్స్తో పోల్చుకున్నా డెఫినెట్గా ఇది ఆల్టర్నేటివ్ అంటే డెఫినెట్గా బాగుంటుంది. బాగుంటుంది. అండ్ ఒక ఇల్లు కట్టుకుంటే అంటే రెంట్కి ఇవ్వాలంటే దానికి రిపేర్స్ కానీ అవును. ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా, అంటే ఒక్కొక్కసారి రెంటల్స్ కూడా దొరకవు. అవును. సో దీంతో కంపేర్ చేసుకుంటే రీట్స్ ఎంతవరకు better డెఫినెట్గా, అంటారు? ఎందుకంటే ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో 10-15 సిటీస్లో ఉండి మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏదో చోట నిరంతర డిమాండ్, హ్యూజ్ డిమాండ్ వస్తూనే ఉంటుంది కదా, అండ్ ఈవెన్ మెయింటెనెన్స్ కూడా చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది, ఎంప్లాయీస్ చూసుకుంటా ఉంటారు మనతో పని అవునవును. లేకుండా. అవును. కాబట్టి రీడ్స్ ఈజ్ మోర్ కంఫర్ట్ వే అనమాట. కాకపోతే ఒకటి ఫిజికల్గా ఉన్నప్పుడు ఉన్న పొసెసివ్నెస్, ఆ హ్యాపీనెస్, ఆ ఓనర్షిప్ అనేది రీడ్స్లో ఉండకపోవచ్చు. రీడ్స్లో అంత అటాచ్మెంట్ ఉండదు కాబట్టి. ఓకే. ఓకే. ఫిజికల్గా ఉన్నప్పుడు ఏంటంటే దాంతో అటాచ్మెంట్ ఉంటాయి ఉంటుంది. కాబట్టి అవును. సైకలాజికల్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటారు చాలా మంది. బట్ ఫిజికల్ అసెట్స్ మేనేజ్ చేయాలంటే చాలా స్ట్రెస్ అది. అవును, మీరు రకరకాల అన్నట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు అన్నట్టు వాటర్ లీకేజ్ అవుతుంటే ఓనర్ బాయ్ ఎక్కడ ముంబైలో ఉండి లీకేజ్ కోసం రారు కదా, ఆహా. అంటే టెనెంట్స్ గొడవ పడుతున్నారు అనుకోండి, వచ్చి షార్ట్ అవుట్ చేయలేరు కదా, అంటే రెంటల్ ఇన్ టైంలో ఇవ్వలేదు అనుకోండి, పొద్దులు పోలీస్ కేసు పెట్టలేవు కదా. అంటే ఫిజికల్గా ఉంటే ఏదైనా అసెట్స్ ఈ మోడర్న్ ఏజ్లో ఫిజికల్గా లేకపోవడమే బెటర్. ఓకే. వాటిని మెయింటైన్ చేయాలంటే పెద్ద హెడేక్ అవును, అనమాట. చాలా headache. అందుకని ఈ 2026లో అంతా మన మోడర్న్ పబ్లిక్ ఎక్కడెక్కడికో జాబ్ లొకేషన్ మీద వెళ్ళిపోతూ ఉంటాం, ఒక లొకేషన్ స్పెసిఫిక్ మనం ఉండం. అవును. అలాంటప్పుడు ఫిజికల్ అసెట్స్ ఉంటే ఏంటంటే వాటిని ఆ హెడేక్ని మనం షార్ట్ అవుట్ చేయలేము. చేయలేము. లీగల్ కావచ్చు, లేకపోతే టెనెంట్ పరంగా కావచ్చు, ఇన్కమ్ పరంగా కావచ్చు, వీటన్నిటి మనం ఫిజికల్ చాలా మేనేజ్ సమస్యలు చేయలేము. ఉంటాయి. అవును. ఈవెన్ ఆ జాబ్ చూసుకునే అంటే అవును. కెరీర్ పరంగా కూడా అవును. ఇదొక సమస్యగా మారిపోతుంది. అవును. ఇది అందుకని చూసుకోవాలి. డిజిటల్ అసెట్స్ ఎప్పుడు బాగుంటుంది. ఓకే. అందుకని మీరు బయట ఫిజికల్ రియల్ ఎస్టేట్ కొనే బదులు ఇక్కడ రీడ్స్ కొనుక్కోండి. బయట ఫిజికల్ బ్యాంక్లో డిపాజిట్ చేసే బదులు ఆన్లైన్లో ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అవి కొనుక్కోండి. ఈక్విటీ బదులు ఈక్విటీ ఎట్లాగో ఉంటుంది, అండ్ ఫారెక్స్ బదులు వీటిలో ఉంటాయి. ప్రతిదీ డిజిటల్గా దొరుకుతున్నాయి ఈ టైంలో. ఓకే. అందుకని మీరు ఎవరైనా ఆస్తులు కొనుక్కోవాలి ఈ టైంలో అనుకుంటే డిజిటల్ కొనుక్కోండి. అండ్ మోర్ ఎవర్ ఇది 2 layer సెక్యూరిటీ సిస్టమ్, ఎవరు హ్యాక్ కూడా చేయలేరు, వీటిని చేయలేరు. ఓకే. బ్యాంక్లోనే డబ్బు పోగొట్టుకోవడం ఈజీ ఏమో కానీ ఇట్లా ఈ ఫార్మాట్లో ఉన్నట్టు పోగొట్టుకోవడం చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే 2 layer సెక్యూరిటీ ఉంటుంది, అండ్ ఇది అమ్మినా సరే మీ బ్యాంక్ అకౌంట్గా వస్తుంది కాబట్టి మీకు ఇది పోవు అనమాట. అందుకని ఫిజికల్ రియల్ ఎస్టేట్స్ అండ్ అందరికి కంఫర్ట్ కాదు, అండ్ పర్టికులర్గా గ్లోబల్ ఎకానమీలో అండ్ ఓల్డ్ జనరేషన్కి అది సూట్ అవ్వ ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే సూట్ అవ్వదు. ఓకే. ఎందుకంటే ఫిజికల్గా చాలా ఎనర్జీని డిమాండ్ చేస్తుంది అది. రైట్. ఇవాళ రేపట్లో ఎవరికి అంత కంఫర్ట్ కాకపోవచ్చు. అయితే ఇన్ఫ్లేషన్ పెరిగితే దాని ప్రభావం దీని మీద ఎలా ఉంటుంది? ఏటికైనా సరే అదైనా ఇన్ఫ్లేషన్కి ప్రూఫ్గా వాడుకోవచ్చు, రీడ్స్ కూడా వాడుకోవచ్చు. రీడ్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే సంబడి మేనేజింగ్ కదా, మీకు మీకు మీ వాటాని మీకు పంచుతున్నారు కదా ఈ సంవత్సరం సంవత్సరం, అవన్నీ లాంగ్ టైమ్ లీజ్ అగ్రిమెంట్స్ కదా, కాబట్టి మీకు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అయితే భవిష్యత్తులో నగరాల విస్తీర్ణత, ఐటీ విస్తీర్ణత ఇవన్నీ ఉంటాయి కదా, అవును. సో అవన్నీ దీనిపైన ఎలా ప్రభావం చూపిస్తాయి? డెఫినెట్గా ఎంత ఎక్కువ సిటీస్ పెద్దగా అవుతుంటే అంత ఎక్కువ డిమాండ్ అవుతాయి కమర్షియల్ రియల్ ఎస్టేట్స్కి. మాల్స్ చూడండి పెరుగుతున్నాయి, అండ్ థియేటర్స్ పెరుగుతున్నాయి, అండ్ ఐటీ గ్రోత్ పెరుగుతుంది. ఒక గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఇండియాలో
ఆల్మోస్ట్ 900 దాకా వచ్చేసినాయి. అవన్నీ ఒక్కొక్కరు 1 లాక్ ఎస్ఎఫ్టీలు తీసుకుంటున్నారు రెంటల్కి. ఓకే. వీటన్నిటి వల్ల ఏంటంటే ఇండియాలో ఇప్పుడిప్పుడే డిమాండ్ బాగా పెరుగుతుందన్నమాట. అంటే స్టాక్ మార్కెట్లో అయితే రీసెంట్గా లిస్ట్ అని 5 ఉన్నాయండి, బట్ ముందు ముందు చాలా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సెక్టార్కి ఈక్విటీ స్టాటస్ ఇచ్చారు. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ రీట్స్ వైపు మొగ్గు చూపుతున్నారా? అవును, ఎందుకంటే ఇది మోర్ కంఫర్ట్ కాబట్టి, కన్వీనియంట్ ఓకే. కాబట్టి. ఈవెన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కాబట్టి చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కూడా దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రీట్స్కి. ఎందుకంటే ఇది ఈక్విటీకి డైరెక్ట్ లింక్ ఉండదు. రిసెషన్ వస్తే ఈక్విటీ కొలాప్స్ అవుతుంది, బట్ రీట్స్ అంత ఈజీ కొలాప్స్ అవ్వవు. ఎందుకంటే రెంటల్గా మినిమం గ్యారంటీ ఇన్కమ్. మన ఈవెన్ కోయేటప్పుడు మార్కెట్ అంతా కొలాప్స్ అయినా సరే రీట్స్ కొలాప్స్ అవ్వలేదు, ఎందుకంటే లాంగ్ టర్మ్ లీజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి. సో ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ రీట్స్ తీసుకోవడం సరైన పద్ధతేనా? నో, ఇల్లు ఉందంటే మీరు ఉండటానికి ఉండొచ్చు. నేను అంటుంది కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్నోళ్ళు కాదు నేను అంటుంది, కొత్త కొనాలి అనుకున్న వాళ్ళు కమర్షియల్ రియల్ ఎస్టేట్. మీరు ఆ ప్లేస్లో ఉండి చూసుకుంటాము, ఎనర్జీ మాకు ఉంది అనుకుంటే ఇట్స్ ఓకే, బట్ అదర్వైజ్ రీట్స్ తీసుకోమంటాను. కమర్షియల్గా అంటే లోకల్గా ఏంటంటే ఉన్న డిమాండ్ పెట్టేసి ఫాస్ట్గా మూవ్ అవచ్చు అవి, బట్ ఒక్కోసారి స్టక్ అయిపోతాం మనం ఫిజికల్ రియల్ ఎస్టేట్ తీసుకుంటే. దీంట్లో ఇలాంటి హెడేక్స్ ఉండవు. లిటరల్లీ మీకు ఒక 10 to 12% లిటరల్లీ గ్యారెంటెడ్ ఇన్కమ్ నీకు రావాలి అనుకుంటే రీట్స్ ఈజ్ గుడ్ అనమాట, కంపేర్ టు అంటే ఫిజికల్ రియల్ ఎస్టేట్తో పోల్చుకుంటే. ఫిజికల్ రియల్ ఎస్టేట్ చాలా వరకు నీ ఎనర్జీని డిమాండ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఆ ప్లేస్లో ఉండాలి, చూసుకోవాలి, అండ్ లీజ్ అగ్రిమెంట్ రాయించుకోవాలి, చాలా ఉంటాయి అనమాట. వాటితో కంపేర్ చేసుకుంటే ఈ బెటర్. అయితే ఒకటి ఫిజికల్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఒక్కోసారి అబ్నార్మల్ డిమాండ్ పెరుగుతుంది. ఆ టైంలో 2-3 years నీ అమౌంట్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరికి కుదరపోవచ్చు, కొందరికి లోకల్ స్పెసిఫిక్ అనమాట అది. బట్ రీట్స్ అలా కాదు, యూనివర్సల్గా స్టాండర్డ్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. లీగల్ ఇన్కమ్ ఎక్కడి నుంచైనా మేనేజ్ చేసుకోవచ్చు. కాబట్టి కమర్షియల్ రియల్ ఎస్టేట్ కొత్తగా వెళ్ళే వాళ్ళకి డెఫినెట్గా ఇది మంచి చాయిస్ రీట్స్ అనేది. ఓకే. అయితే ఇప్పుడు ల్యాండ్ అంటే భూమి కొనడం వల్ల జీవితకాల భద్రత ఉంటుంది అంటారు కదా. సో ఇప్పుడు ఈ రీట్స్ కొనడం ఎంత వరకు కరెక్ట్ అంటారు? నేను చెప్పాను కదా, సెంటిమెంట్ వర్సెస్ ROI. నేను ల్యాండ్ కొన్నారనుకోండి, ఇన్కమ్ ఎలా జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కదా. అది అంత ఈజీగా అవ్వదు. అది అవ్వాలంటే ఒకటి డొమెస్టిక్ ఇల్లు కట్టి రెంట్లకి ఇవ్వాలి, లేదా కమర్షియల్ కట్టేసి రెంట్ కన్నా ఇవ్వాలి, లేకుంటే చాలా సమయం వెయిట్ చేయాలి. దాని బదులు ఇది అనుకోండి, ఇమీడియట్గా ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది కదా. అండ్ రీట్స్లో ఉన్న గొప్పతనమే 90% వచ్చిన కమర్షియల్ రెంటల్ మొత్తాన్ని ఏ ఇయర్కి ఆ ఇయర్ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలా. అందుకని మీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ వస్తుంది అది. అందుకని కొత్తగా కొనాలి కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనుకున్న వాళ్ళకి ఇది చాయిస్ అనమాట. లేదా మీ లొకేషన్ స్పెసిఫిక్ కొంటే మేబీ ఫిజికల్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉండొచ్చు. కొన్ని లొకేషన్లో బాగా మూవ్ అవుతాయి కాబట్టి. బట్ యూనివర్సల్గా చూస్తే మాత్రం రీట్స్ ఇది బెస్ట్ చాయిస్. ఓకే. సో చాలా చాలా థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే యువతరం బాగా అట్రాక్ట్ అవుతున్న ఈ రీట్స్ గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్ ఎస్టేట్కి రీట్స్కి మధ్య ఉన్న తేడా ఏంటి, అంటే ఇది కొంటే ఎలా, అంటే మనకి ఎలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.